ప్రైస్ యాక్షన్ ఎక్స్పర్ట్ అసలు ఇది ఏంటి, ఉందా లేకపోతే మీరు సృష్టించిన పేరా అది? మీరు ఎంటా ఉంటారు స్టాక్ మార్కెట్లో చాలా మంది వీడియోస్ చూసి వాళ్ళు ఎంటా ఉంటారు. స్టాక్ మార్కెట్లో ఇంత అవగాహన ఎందుకు పెంచుకోవాలన్న ఇంట్రెస్ట్ వచ్చింది అసలు? నేను ఫస్ట్ డే సింగిల్ డేలో సింగిల్ ట్రేడ్లో స్టాక్ మార్కెట్లో బేసిక్గా మనం ఏం తెలుసుకోవాలి? బేసిక్ నాలెడ్జ్ కానీ టర్మినాలజీ కానీ ఏముంటుంది? సో అలా నేర్చుకుని స్టార్ట్ చేస్తే మనకి బెటర్గా ఉంటుంది. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ప్రైస్ యాక్షన్ ఎక్స్పర్ట్ పవన్ గారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. అసలు ఏంటి ఇది, చాలా ఎక్స్పర్ట్స్ని చూశాను, రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ అని, లేకపోతే బిజినెస్ ట్రైనర్ ఎక్స్పర్ట్స్ అని, ఇలా చాలా రకాలు చూశాను. ప్రైస్ యాక్షన్ ఎక్స్పర్ట్ అసలు ఇది ఏంటి, ఉందా లేకపోతే మీరు సృష్టించిన పేరా అది? అట్లా లేదు మేడం. స్టాక్ మార్కెట్ అన్నది డిఫరెంట్ కైండ్ ఆఫ్ ట్రేడర్స్ ఉంటారు మేడం. దీంట్లో న్యూస్ బేస్డ్ ట్రేడ్ ఉంటారు, ప్రైజ్ యాక్షన్ ట్రేడ్ ఉంటారు, అండ్ అదేవిధంగా కైండ్ ఆఫ్ ట్రేడర్స్ ఉంటారు. న్యూస్ బేస్డ్కి ప్రైజ్ యాక్షన్కి లేకపోతే ఇండికేటర్ యూస్ చేసే వాళ్ళకి వీటిని డిఫరెన్షియేట్. ప్రైజ్ యాక్షన్లో మళ్ళీ అప్డేట్ వెర్షన్లు ఉన్నాయి. మీరు ఎంటా ఉంటారు స్టాక్ మార్కెట్లో చాలా మంది వీడియోస్ చూసే వాళ్ళు ఎంటా ఉంటారు. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, క్యాండిల్ స్టిక్స్, ప్యాటర్న్స్, ట్రెండ్ లైన్స్, డైవర్జెన్స్, ఆప్షన్ చైన్, ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్లో ప్రైజ్ యాక్షన్ ఉంటుంది. దీంట్లో ఎక్స్పర్ట్ ఏంటంటే అడ్వాన్స్డ్. ఓన్లీ మన కంట్రీకి, ఇండియన్ కంట్రీకి స్టాక్ మార్కెట్ ఎలా ఉందో ఎవ్రీ కంట్రీకి కూడా ఒక మార్కెట్ ఉంటుంది. కరెక్ట్. ఓకేనా? సో దాన్ని ఫారెక్స్లో వాటిలో చేస్తుంటారు. నేను ఇనిషియల్ స్టేజ్లోని ట్రేడ్ చేస్తున్నప్పుడు అరే మన వాళ్ళందరూ కూడా ఇవే వాడుతున్నారు, దీనికన్నా అడ్వాన్స్డ్ ఏమైనా ఉన్నాయా, అప్డేట్ వెర్షన్ ఏమైనా ఉన్నదా అన్న పాయింట్లో తెలుసుకుంటుంటే ఫారెక్స్లో ఎక్కువ స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ వాడుతుంటారు. అది అప్డేట్ వెర్షన్ అనమాట. ఐసిటి, ఆర్డర్ ఫ్లో, డెల్టా. ఇప్పుడు ఎలా అంటే మేడం, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇనిషియల్ స్టేజ్లో నేను బైస్కిల్ నేర్చుకున్నాను కదా అని చెప్పేసి వాటిని ఫాలో అవుతున్నాను అనుకోండి. ఇప్పుడు నేను రాజమండ్రి నుంచి హైదరాబాద్ దాకా వచ్చాను మీ స్టూడియో దాకా. లైక్ ఇప్పుడు అక్కడ నుంచి ఇక్కడికి రావాలని నాకు బైస్కిల్ వచ్చి నేను తొక్కుంటానే వస్తానంటే అవ్వదు కదా. అలాగే స్టాక్ మార్కెట్లో అప్డేట్ అవుతూ వచ్చేసింది మొత్తం అంతా కూడా. అప్డేట్ వెర్షన్స్ వచ్చేసాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఒక చిన్న డౌట్ ఏంటంటే, చాలా మంది స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్స్ వాళ్ళంతా కొంచెం చాలా పెద్దవాళ్ళు, ఏజ్డ్ పర్సన్స్, అన్ని ఎక్స్పీరియన్స్ అయ్యి చాలా కంపెనీస్ పెట్టి ఇలా ఉంటది. యాక్చువల్గా మీరు చూస్తే చాలా చిన్న వయసు వాళ్ళలాగా ఉన్నారు. అసలు స్టాక్ మార్కెట్లో ఇంత అవగాహన ఎందుకు పెంచుకోవాలన్న ఇంట్రెస్ట్ వచ్చింది అసలు? నా స్టోరీ చెప్పాలి మేడం దానికి. డెఫినెట్లీ చెప్పండి. లవ్ టు హియర్ ఇట్. ఇనిషియల్ స్టేజ్లో యాక్చువల్లీ మాది రాజమండ్రి దగ్గర రామచంద్రపురం ఒక ఏరియా అనమాట. లైక్ అక్కడ చాలా సినిమాల్లో పేరు వినిపిస్తూ ఉంటది కదా, రామచంద్రపురం అని. గోదావరి డిస్ట్రిక్ట్స్ లో మూవీస్ లో వస్తుంటాయి. సో ఇనీషియల్ స్టేజ్ లో అక్కడ మేము ఉన్నప్పుడు డిగ్రీ చదువుతున్నప్పుడు మా క్యాంపస్ ఇంటర్వ్యూస్ ఏమి వచ్చాయి కదా. లైక్ మా డాడీ వచ్చేసి ఆర్ఎంపీ డాక్టర్ అనమాట. సో అయితే నేను కాలేజ్ ఫీజు నాకు నేనే పే చేసుకోవాలి, నాకు నేనే బిల్డ్ అవ్వాలని చెప్పేసి మీకు వింటా ఉంటారు క్యాటరింగ్స్కి వెళ్ళడం కానీ లేకపోతే సైడ్ ఇన్కమ్స్ క్రియేట్ చేద్దామని చెప్పేసి. సో అలా వెళ్తుంటే నాకు ఏదో ఒక స్టేబుల్ ఇన్కమ్ కావాలి, నేను ఇంట్లో ఉండే సంపాదించాలి, నేను ఎక్కడికి వెళ్ళకూడదు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో లెర్నింగ్ పర్పస్ లో స్టార్టింగ్ లో నేను నేర్చుకోవడం స్టార్ట్ చేశాను. ఓకేనా? లైక్ డిగ్రీ ఫస్ట్ ఇయర్లోనే. సో నేర్చుకునే కొద్ది నా ఫ్రెండ్స్ కూడా నేర్చుకున్నారు. ఆ టైంలోనే నాతోనే నా ఫ్రెండ్స్ ఉన్న వాళ్ళకి మనీ ఉన్నాయి, వాళ్ళ పేరెంట్స్ పర్వాలేదు ఇచ్చే. సో వాళ్ళ పేరెంట్స్ వాళ్ళకి మనీ ఇచ్చారు, నాకు లేవు. సో నేను లెర్నింగ్ మీద పడ్డాను స్టార్టింగ్. వాళ్ళు ఎర్నింగ్ మీద పడ్డారు మనీ ఉండడం వల్ల, నేను లేకపోవడం వల్ల ఎర్నింగ్ మీద పడ్డాను. అదే నాకు మంచిదైందేమో మేబీ. సో దాని వలన వాళ్ళు మనీ తీసుకురావడం. మార్కెట్లో, స్టాక్ మార్కెట్లో మేడం 80% ఆఫ్ ద పీపుల్ లాసెస్ ఉంటారు, 20% పీపుల్ సక్సెస్ ఉంటారు. ఎందుకంటే వై? బికాజ్ 20% పీపుల్ నేర్చుకుంటారు. ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. ఫస్ట్ వీళ్ళు నేర్చుకుంటారు, మిగతా వాళ్ళు ఏమి నేర్చుకోరు. సో అలాగే డాడీకి ఇలా కరోనా సంథింగ్ అలా వచ్చి ఎక్స్పైర్ అయ్యారు అనమాట. సో అప్పుడు ఏమనిపించిందంటే మమ్మీ దగ్గర ఎవరు ఉండరు, సో నేను ఇంటి దగ్గరే ఉండాలి, ఎర్న్ చేయాలి. సో నాకు డూ ఆర్ డే సీన్ వస్తుంది కదా. సో అలాంటి సీన్ రావడంతో ఇంకా మార్కెట్లో నేనే వర్క్కి వెళ్ళి బయట మనీ ఇన్కమ్ ఎర్న్ చేసి నేను ఫస్ట్ డే ట్రేడింగ్ స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేస్తే నేను 20,000తో స్టార్ట్ చేశాను యాక్చువల్లీ ఇనీషియల్ స్టేజ్లో. స్టార్ట్ చేసిన తర్వాత ఏమైందంటే, మీరు ఒకవేళ గెస్ చేయండి, నేను బాగా నేర్చుకున్నాను. తర్వాత సింగిల్ డేలో ట్రేడ్ చేశాను. వచ్చాయనుకున్నారు, పోయానుకున్నారు? ఫస్ట్ డే వచ్చాయి అనుకుంటున్నా, బట్ పోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి ఫస్ట్ టైం కాబట్టి. యాక్చువల్లీ నాకు మొత్తం అయితే అర్థమైంది, కానీ నేను ఫస్ట్ డే సింగిల్ డేలో సింగిల్ ట్రేడ్లో మొత్తం పోయింది నాకు, సింగిల్ ట్రేడే. సో ఆ తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, స్టాక్ మార్కెట్ అనేది ఒక ప్లేయర్ ఆడే గేమ్ కాదు. ఒక క్రికెట్ని ఎగ్జాంపుల్గా తీసుకున్నారనుకోండి, దీంట్లోనే
బ్యాట్స్మెన్ ఉంటారు, బౌలర్ ఉంటారు, ఫీల్డర్ ఉంటారు, ఎంపైర్ ఉంటారు. ఓకేనా? ఎంపైర్ సెబీ అంటారు కదా, సెబీ రూల్స్ని గట్రా ఒక పోలీస్ స్టేషన్ అనుకోండి స్టాక్ మార్కెట్కి, ఎవరన్నా తప్పులు చేసినా సరే సెబీ కరెక్ట్ చేస్తుంటుంది అనమాట. సో ఇంతమంది ఉన్నారు కదా, ఇన్ని పిచ్చులు ఉన్నాయి. బట్ నువ్వు బ్యాట్స్మెన్ బౌలర్ అని తెలియాలంటే మొత్తం గ్రౌండ్ అంతా తెలియాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అలాగే స్టాక్ మార్కెట్లో ఎఫ్ఎన్ఓ, ఈక్విటీ అన్నారు కదా, ఈక్విటీ, అలాగే మ్యూచువల్ ఫండ్స్, స్వింగ్ ట్రేడింగ్, ఫ్యూచర్స్, ఆప్షన్స్, ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఉన్నాయి. స్కాల్పింగ్, ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఉన్నాయి. దీని వలన మనకి ఏది అటాచ్ అవుతుందని తెలుసుకోవాలనుకుంటే మొత్తం అంతా కూడా నేర్చుకోవాలి. సో అలా నేర్చుకుని స్టార్ట్ చేస్తే మనకి బెటర్గా ఉంటుంది. నేను కూడా నేర్చుకుని స్టార్ట్ చేయడం వల్ల స్లోలీ నేను నా ఫ్రెండ్స్ కలిసి, అలా నా టీం కలిసి స్లోలీ బిల్డ్ అవుతూ వచ్చాం అనమాట. ఓకే. సో అప్పుడు 20,000 పోయినప్పుడు ఎలా ఉంది ఆ సిచ్యువేషన్ అసలు? ఇప్పుడు 2 lakhs పెద్ద మ్యాటర్ కాదేమో కానీ మేడం, అప్పుడు 20,000 చాలా మ్యాటర్. డెఫినెట్లీ స్టార్టింగ్ లో కదా, ఇనిషియల్ స్టేజ్ లో కదా. అంటే ఇంకా అబ్బా వద్దు ఈ స్టాక్ మార్కెట్ అనుకున్నారా? యాక్చువల్ అలా అనుకోలేదు మేడం. యాక్చువల్లీ నేను ఎర్న్ చేసిన వాళ్ళు చూశాను కదా, ఆల్రెడీ దాంట్లో ఎర్న్ చేస్తున్నారు, పోగొట్టుకున్న వాళ్ళు ఉంటున్నారు. ఎర్న్ చేసే వాళ్ళకి పోగొట్టుకునే వాళ్ళకి డిఫరెన్షియేట్ చేస్తే మనకు అవుట్పుట్ వస్తుంది. సో వాళ్ళని ఫాలో అయితే డెఫినెట్లీ కూడా అదేదో అంటారు కదా, లైక్ మనం ఏం చేయాల్సిన అవసరం లేదు, హ్యాబిట్స్ ని ఫాలో అయితే చాలు, లైక్ ఆటోమేటిక్ గా చేంజ్ అవుతుంది అని చెప్పేసి, అలా వాళ్ళు ఏదైతే హ్యాబిట్స్ ఫాలో అవుతున్నారో ఆ హ్యాబిట్స్ ని ఫాలో అయితే మనకు డైరెక్ట్ గా కంటిన్యూ అవుతుంది. స్టాక్ మార్కెట్ లో బేసిక్ నాలెడ్జ్ కూడా చాలా మందికి ఉండదు. బట్ ఏంటంటే సంపాదించాలి, మీరు అన్నట్టు ఇంట్లో కూర్చొని ఒక సెకండ్ ఇన్కమ్ ఉండాలి, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉండాలి అనుకుంటారు. అలాంటి వాళ్ళకి స్టాక్ మార్కెట్ లో బేసిక్ గా మనం ఏం తెలుసుకోవాలి? బేసిక్ నాలెడ్జ్ కానీ టర్మినాలజీ కానీ ఏం ఉంటుంది స్టాక్ మార్కెట్? మీకు ఒక ఓవర్ ఇస్తాను మేడం, బాగా అర్థమవుతుంది మీకు. ఇనీషియల్ స్టేజ్ లో స్టాక్ మార్కెట్ ఎలా వచ్చిందో మాట్లాడుకుందాం. అసలు స్టాక్ మార్కెట్ ఎందుకు వచ్చింది? స్టాక్ మార్కెట్ ఎందుకు వచ్చిందంటే, లైక్ నేను ఉన్నాను అనుకోండి, లేకపోతే మీరు ఉన్నారు అనుకోండి, మీరు ఒక కంపెనీ పెట్టారు, ఓకేనా, బాగా రన్ అయింది హైదరాబాద్. మీరు ఏమనుకుంటారు? బ్రాంచ్ ని ఎక్స్పాండ్ చేద్దాం అనుకుంటారు, వైజాగ్ లో, రాజమండ్రిలో, అలాగే విజయవాడలో బ్రాంచ్ ని ఎక్స్పాండ్ చేద్దాం అనుకుంటారు. బట్ ఈ ఎక్స్పాండ్ కి మీకు 100 CR అవుతుంది అనుకోండి. బట్ మీ దగ్గర ఉన్నాయి కానీ పెట్టకుండా ఏం చేస్తారనుకున్నారు? 20% లేకపోతే 40% మీరు పెట్టుకుని మిగతాది స్టాక్ మార్కెట్లో రిలీజ్ చేస్తారు. మీ ప్లాన్ నాకు నచ్చి నాలాంటి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటారు. అంటే నేను కూడా మీ కంపెనీలో షేర్ హోల్డర్, అంటే మీ కంపెనీలో ఎంత రైట్ ఉందో నేను పెట్టి ఇన్వెస్ట్మెంట్ పెట్టి నాకు కూడా రైట్ ఉంటుంది. సో ఆ విధంగా ఐపీఓ అంటారు మేడం దీన్ని. ఐపీఓ ద్వారా మన కంపెనీని స్టాక్ మార్కెట్లో లిస్ట్ చేయొచ్చు. ఐపీఓ అంటే ఫుల్ ఫామ్ ఏంటి అసలు? ఇనిషియల్ పబ్లిసిటీ ఆఫర్ మేడం. సో దీని ద్వారా ఏంటంటే కంపెనీలోకి స్టాక్ మార్కెట్లో కంపెనీస్ రావచ్చు అనమాట. ఓకేనా? అలా కంపెనీస్ వస్తే దాని మీద నాలాంటి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఓకేనా? సో ఇలా కంపెనీలోకి వస్తారు. అలా వచ్చిన కంపెనీస్ ఇప్పుడు బ్యాంకింగ్ సెక్టర్ ఉంటుంది, ఐటీ సెక్టర్ ఉంటుంది. ఇప్పుడు బ్యాంకింగ్ సెక్టర్ ఉందనుకోండి, బ్యాంకింగ్ సెక్టర్ని చూడండి ఒకసారి. ఇప్పుడు లైక్ బ్యాంక్ నిఫ్టీ అని ఒక ఇండెక్స్ ఉంటుంది మేడం. దీనికి ఇండెక్స్ ఉంటే ఆ ఇండెక్స్లో బ్యాంక్స్ అన్ని కలిపి వచ్చే మూమెంట్ ఆ ఇండెక్స్కి వస్తుంది. ఓకేనా? ఇప్పుడు బ్యాంకింగ్ సెక్టర్లో వెయిటేజ్ స్టాక్స్ ఏంటంటే హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఐసిఐసి బ్యాంకు, కోటక్ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు. ఈ వెయిటేజ్ స్టాక్స్ అన్ని మూమెంట్ ఇస్తున్నాయి అనుకోండి, అది కూడా మూమెంట్ ఇస్తుంది. ఈ స్టాక్స్ అన్ని కలిపి ఇండెక్స్లో మూమెంట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఇది ఒక షాప్ అనుకోండి, బ్యాంక్ నిఫ్టీ అన్నది. దీంట్లో ఉండే ఐటమ్స్ అన్ని కూడా బ్యాంక్స్ అనుకోండి, ఓకేనా? దానికి వెయిటేజ్ అనమాట, దాని పర్సంటేజ్. ఎక్కువ పర్సంటేజ్ హెచ్డిఎఫ్సి ఉంటుంది. హెచ్డిఎఫ్సి ఈ రోజు ఫర్ ఎగ్జాంపుల్ రిజల్ట్స్ వచ్చాయనుకోండి, అది పాజిటివ్ వచ్చింది అనుకోండి, ఈ రోజు బ్యాంక్ నిఫ్టీ ఎలా టర్న్ అవుతుంది అంటే పాజిటివ్గానే టర్న్ అవుతుంది. అలాగే నిఫ్టీ అయితే ఐటీ సెక్టర్, అదేందా ఐటీ సెక్టర్ అంటే లైక్ రిలయన్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. సో ఆ స్టాక్స్ సంబంధించినవి కూడా దాంట్లో ఉంటాయి. ఐటీ సెక్టర్ అన్ని పాజిటివ్ గా మూవ్మెంట్ ఇచ్చాయి అనుకోండి, ఈ రోజు మన ఐటీ సెక్టర్ కూడా మూవ్మెంట్ ఇస్తుంది. అలాగే మనకి ఇక్కడ ఎలా ఇండియాలో ఉన్నాయో అదర్ కంట్రీస్ లో కూడా ఉంటాయి. ఓకేనా? అదర్ కంట్రీస్ లో ఐటీ సెక్టర్ కూడా మనల్ని ఇంపాక్ట్ చేస్తుంది. లైక్ మనకి టాప్ 30 కంపెనీస్, వాళ్ళలో ఉన్న టాప్ 30 కంపెనీస్ కూడా ఎక్కడ ఉంటాయంటే యూఎస్ఏలోనే కదా. అప్డేట్ అయిన కంట్రీ అంతా యాపిల్ కానీ ఇవన్నీ కూడా, టెస్లా కానీ అవన్నీ కూడా అక్కడే కూడా ఉంటాయి కదా. దాని ఇంపాక్ట్ అన్నది మన ఇండియన్ మార్కెట్ మీద కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఇలాగా స్టాక్స్ ని లైక్ డివైడ్ చేసి ఒక బల్క్ గా చేసి ఒక ఇండెక్స్ క్రియేట్ చేసి ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇండెక్స్ క్రియేట్ చేశారు. బ్యాంక్ నిఫ్టీ అని చెప్పేసి, నిఫ్టీ అని చెప్పేసి, సెన్సెక్స్ అని చెప్పేసి ఇలా ఇండెక్స్ లో డివైడ్ చేశారు. మనం అదే విధంగా స్టాక్స్ ఇండివిజువల్ గా కూడా ట్రేడ్ చేసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ ఇంకో థింగ్ చెప్పాలంటే మేడం, వీటిలోనే డైరెక్ట్ గా మనం ఒక స్టాక్ ను కొంటూ ఉంటాం కదా, కొనేసి ఒక ల్యాండ్ అయితే ఎలా కొంటామో అలాగే మనం ఒక స్టాక్ ను కొని హోల్డ్ చేసుకోవచ్చు. మన ల్యాండ్ వాల్యూ ఎలా పెరుగుతుందో స్టాక్ వాల్యూ కూడా అలా పెరుగుతుంది. రిలయన్స్ ఒక 5 years బ్యాక్ ఉన్న ప్రైస్ ఇప్పుడు ఉండదు. సో డబుల్ ఉంటుంది, ట్రిపుల్ ఉంటుంది. అలాగే దీనికి ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ అంటారు మేడం. ఏంటంటే అవి కాంట్రాక్ట్స్ అనమాట. ఆప్షన్స్, ఫ్యూచర్స్. ఆప్షన్స్ అంటే ఏంటంటే ఇప్పుడు దాని యొక్క ప్రీమియం 200 ఉందనుకోండి. ఆప్షన్స్ ఏంటంటే బ్యాంక్ నిఫ్టీ ఒక 50,000 ఉందనుకోండి,
దానికి ప్రీమియమ్స్ ఉంటాయి. ఇది మదర్ అనుకోండి, ఇవన్నీ కూడా బేబీస్. ఆప్షన్స్లో ఏమవుతాయంటే 200 ప్రైస్ ఉన్నది స్లోలీ డిక్రీజ్ అవుతా తగ్గుతా అది 0 అయిపోతుంది వీక్కి. దీన్ని ఆప్షన్స్ అంటారు. ఓకే. మంత్లీ డిక్రీజ్ అయిపోతుంది. 100 రూపీస్ ఉన్న ప్రీమియం స్లోలీ 0 అయిపోతుంది. దాన్ని ఏమంటారంటే ఫ్యూచర్స్ అంటారు. ఓకే. ఓకేనా. ఫ్యూచర్స్లో 3 టైప్స్ ఉంటాయి. మళ్ళీ మంత్లీ ఎక్స్పైరీ అయ్యేది ఫస్ట్ మంత్లీ ఎక్స్పైరీ అయ్యేదేమో ప్రెజెంట్ మంత్, నెక్స్ట్ మంత్ ఎక్స్పైరీ అయ్యేదేమో నెక్స్ట్ మంత్, దాని తర్వాత ఎక్స్పైరీ అయ్యేదేమో ఫార్ మంత్. ఓకే. ఓకేనా. వీటిని ఎలా మనం మన లాంగ్వేజ్లో అర్థం చేసుకోవాలంటే దీన్ని లైక్ ఇప్పుడు మీరు ఒక ల్యాండ్ కొన్నారనుకోండి, ల్యాండ్ కొందాం అనుకున్నారనుకోండి, అదొక 50 lakh అనుకోండి. 50 lakh కొనాలనుకుంటే మీరు ఇనీషియల్ స్టేజ్లోనే 50 lakh పే చేసేస్తాం మనం? లేదు కదా, పే చేయం కదా. అడ్వాన్స్గా ఒక 5 lakh అమౌంట్ అన్నది ఇస్తాం. కరెక్ట్. ఓకేనా, 5 lakh ఇస్తాం. దాని తర్వాత ఏంటి, వాళ్ళు ఎన్ని మంత్స్ ఇస్తారు మనకి గ్యాప్ మిగతా మనీ పే చేయడానికి? కొన్ని మంత్స్, 3 months ఇస్తారు. సో దాన్ని ఫ్యూచర్ అంటారు అనమాట. అంటే ఈ 3 months లోపు మీరు కొనాలి, ఓకే, మిగతా మనీ అంతా పే చేసుకుని. అలాగే బయట ఈ యొక్క థీమే మనకి స్టాక్ మార్కెట్లోకి వచ్చింది అనమాట. దీన్నే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ అంటారు. చాలా మంది ఇండెక్స్లో మూవ్మెంట్ వస్తుంది కానీ ప్రీమియంలో మూవ్మెంట్ రావట్లేదు బ్రో అని చెప్పేసి మా ఛానల్ అడుగుతుంటారు లైవ్స్లో. ఎందుకంటే ఇవి ఎక్స్పైర్ అయిపోతాయి అనమాట, డికే అయిపోతాయి, టైం డికే అంటారు దాన్ని, టైం అయిపోతుందని చెప్పేసి అనమాట. వీటిని F&O అంటారు.